వెల్కమ్ టు మన షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు మనం ఆలు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఉడికించుకున్న ఆలు 1/2 కిలో, అలాగే పెద్ద సైజు 2 ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. టమాటాలు 2 మీడియం సైజు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర కొంచెం 2 రెమ్మలు కరివేపాకు, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, కసూరి మేతి కొంచెం, ఉప్పు రుచికి సరిపడా, అలాగే యాలకులు 2, లవంగాలు 4, బిర్యానీ ఆకు 1, ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, చెక్క 1 చిన్న ముక్క. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న లవంగాలు, చెక్క, యాలకు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయండి. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. దీంట్లోనే వెల్లుల్లి అండి ఇలా కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. దీంట్లోని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేయండి. ఇలా ఇవన్నీ 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ ఆనియన్ ముక్కలు కూడా ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నారంటే మనకు బాగా వేగిపోయింది. చూడండి, ఇలా వేగిన తర్వాత దీంట్లో ఈ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసి దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలియబెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి టమాటా బాగా సాఫ్ట్ అయిపోయింది. చూడండి, బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం 1 టేబుల్ స్పూన్. ఈ కారం మీ ఇష్టం అండి. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కొంచెం ఘాటుగా కావాలి అంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి దీంట్లో ఆల్రెడీ ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఆలు ముక్కలకి ఈ కర్రీ బాగా పట్టేటట్టు కలపండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి చిక్కటి కూరలాగా వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు దీంట్లో కసూరి మేతి కొంచెం వేడి చేసుకున్నారనుకోండి కొంచెం పౌడర్ లాగా వస్తుందండి. మనకి ఇలా వేడి చేసుకొని ఇలా చేతితో ఇలా నలిపారంటే పౌడర్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా చల్లేసుకోండి. కూరలో చల్లుకొని ఒకసారి బాగా కలిపి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్ అండి. చపాతీ, పుల్కా, రోటీ లాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఆలు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో. చపాతీ, పుల్కా, రోటీ లాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇంకా నచ్చితే రైస్ లో కూడా తినొచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన షెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.